నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు P4 విధానం, అట్టడుగు వర్గాలకు చేయూతనివ్వాలని సీఎం పిలుపు. త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ మారుతుందన్న చంద్రబాబు. తిరుచానూరులో పైప్లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ప్రారంభం. ఇకపై సులువుగా భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులకు ఆగచ్చాట్లు. అరకొర రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క జనాలకు ఇక్కట్లు. సంప్రదాయ క్రీడలే నిర్వహించాలని పోలీసుల హెచ్చరికలు. అనేక గ్రామాల్లో సిద్ధమైన కోడి పందాల బరులు. రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ ప్రభుత్వం వినూత్న వ్యూహం. నో హెల్మెట్ నో ఫ్యూయల్ పాలసీ అమలుకు కలెక్టర్లకు ఆదేశం. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10% మంది ప్రజలు అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని ఆవిష్కరించిన సీఎం ఇందులో అందరూ పాలు పంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేటికి ఏపీలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, సమాజాన్ని శక్తివంతంగా చేసేందుకే P4 విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తమ శక్తియుక్తులతో, ప్రభుత్వ పాలసీతో సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10% మంది ప్రజలు, అట్టడుగున ఉన్న 20% మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని P4 పేపర్లో సీఎం సందేశమిచ్చారు. పేద వర్గాల చదువులకు, ఉపాధి అవకాశాలకు, నైపుణ్యం పెంచేందుకు చేయూతనిస్తే వారి కుటుంబాలు నిలబడతాయన్నారు. ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజం కోసం P4 విధానాన్ని తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవసరమైన నాలెడ్జ్, సాంకేతికతను అందించి మార్గనిర్దేశనం చేసి వారి జీవితాల్లో వెలుగులు తేవచ్చన్నారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో, కుటుంబానికో, గ్రామానికో చేయూతను అందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజంలో చాలా మంది అవకాశాలను అందిపుచ్చుకుని ఆయా రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్నారని, అలాంటి వాళ్లు సమాజానికి తమ వంతు తిరిగి ఇచ్చేందుకు ఆలోచనలు అమలు చేయాలని సీఎం సూచించారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు, ఎన్ఆర్ఐలు తమకు తెలిసిన పేదలకు మెంటర్గా ఉండటం, అవకాశాలు కల్పించడం, అండగా ఉండటం ద్వారా సమాజంలో పెను మార్పులు తీసుకురావచ్చన్నారు. నాడు జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చాయని సీఎం గుర్తు చేశారు. నాడు ఇచ్చిన పిలుపుతో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అనేక గ్రామాల రూపురేఖలు మార్చారన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అట్టడుగు ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి వారిని పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజమే తమ నినాదం, విధానమని సీఎం పునరుద్ఘాటించారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను ఆవిష్కరించామని, అందులో ప్రథమ సూత్రం జీరో పవర్టీ అని చంద్రబాబు తెలిపారు. ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపడమే ఆశయమన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యులైతే లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి కోరారు. పొరుగువారికి సాయం చేయడం ద్వారా సాధించిన విజయానికి సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. P4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకొచ్చి 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరిస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో జీరో పవర్టీ లక్ష్యాన్ని చేరుకుందామన్నారు. తెలుగు జాతిని నంబర్ 1 చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై కలిసి రావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. పేదల జీవితాలు మార్చే కార్యక్రమంలో నేను సైతం అని ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా సంక్రాంతి రోజున సంకల్పం తీసుకోవాలని విధాన పత్రంలో సీఎం సందేశం ఇచ్చారు. తద్వారా ఆరోగ్య, ఆనంద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను సాధిద్దామని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఆకాంక్షించారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండటమే పండుగని అన్నారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన P4 విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తిరుచానూరులో AG&P సంస్థకు చెందిన ఇంటింటికి గ్యాస్ సరఫరాను సీఎం ప్రారంభించారు. ఓ వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ పెట్టారు. వినియోగదారుడి కుటుంబ సభ్యులతో కలిసి తేనీరు సేవించారు. పైప్లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య వ్యత్యాసం గురించి గృహిణిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలోని తాజ్ హోటల్ కు సీఎం చేరుకున్నారు. సీఎంజీతో నడిచే ద్విచక్ర వాహనాలు, ఆటోలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ హిత CNG వాహనాల ర్యాలీ ప్రారంభించారు. Future is very clear. No CO2, net zero. That is the concept this government is working. Andhra Pradesh will become green energy hub in the near future. There is no doubt about it. That is where I am working. Everything net zero, how to go for waste to energy, liquid waste management, solid waste management, clean environment, green energy, and also we want to export green hydrogen products to other countries. My policy is very clear. One is cost optimization of fuel. It may be transportation, it may be domestic, it may be cooking, or it may be lighting, it may be air conditioning for all purposes, and it may be for industrialization or agriculture. Ultimately, cost is very, very important. And also, while optimizing the cost, clean energy is our policy. 100% I want to go for clean energy. That is a very clear indication. 100% we will do that. రాష్ట్రంలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారులను మున్సిపాలిటీలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయించింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరించినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి భవనాలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే అనుమతులు జారీ చేసేలా చట్ట సవరణ చేసింది. నగర పంచాయతీల్లో 3 ఎకరాలు దాటితే DTCP అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల్లో 300 చదరపు మీటర్లు, 10 మీటర్ల ఎత్తు వరకు అనుమతులు మంజూరు చేసింది. అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయించింది. రాష్ట్రంలోని రైళ్లు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రామాలకు తరలి వెళ్తున్నారు. అరకొరగా ఏర్పాటు చేసిన బస్సులు, రైళ్లలో ప్రయాణించలేక నానా అగచాట్లు పడ్డారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయలేదంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది మంది ద్విచక్ర వాహనాలపైనే వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాసపడుతూ సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్ల ప్రాంగణాలు కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. అన్ని బోగీల్లోనూ జనాలు కిక్కిరిశారు. వందల కిలోమీటర్ల మేర నిల్చొనే ప్రయాణం చేయాల్సి వస్తోందని, కనీసం కాలు మోపేందుకు స్థలం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4:30కి బయలుదేరాము. చాలా ఇబ్బందిగా ఉంది. రిజర్వేషన్ బోగీలో ఎక్కడైనా కూడా అసలు ఇబ్బందిగా ఉంది. మళ్ళీ డ్రాప్ అవుదాం అనుకుంటే పాప ఏడుస్తుంది ఒకవైపు. చాలా జనాలందరికీ ఇబ్బందిగా ఉందండి. స్పెషల్ ట్రైన్ చాలా కావాలి. బస్సెస్ కానీ, ట్రైన్ కానీ ఉన్నవాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పడకూడదనే మిమ్మల్ని కోరుకుంటూ అడుగుతున్నామని. జనరల్ బోగీలాగా ఉందండి, రిజర్వేషన్ బోగీలాగా లేదు. అసలు అన్నీ అలాగే ఉన్నాయి. ఒకటి కాదు 3-4 చూసుకొని మరీ ఎక్కాము. రిజర్వేషన్ అయినా అసలు కూర్చోడానికి, నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. చాలా ఇబ్బంది ఉంది. ఉన్న ప్రజలు కూడా ఇలా ఇబ్బంది పడకూడదు కదా. ఎక్స్ట్రా ట్రైన్ లేదు, బోగీ లేదు. ఎక్కడ ఉందండి? సండి పిల్లలకి నీళ్లు లేవు, పాలు వాళ్ళు తిందామంటే తిండి ఖాళీ లేదు. ఇప్పటికే ఏది పాపం చిన్నపిల్లలు నలిగిపోతున్నారు. చాలా ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది.
స్పెషల్ ట్రైన్స్ కానీ ఏమైనా సౌకర్యం లేకపోతే ఇలా చాలా పిల్లలతో ఉన్న తల్లులు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక్కడ నుంచోడానికి కూడా ఖాళీ లేదు. అక్కడ హైదరాబాద్ ఇంకా ఎక్కితే కూడా టికెట్లు తీసుకుని ఇంకా ఎక్కలేదు కూడా. అక్కడ అయినా సరే ట్రైన్ వెళ్ళిపోయింది. ఉన్నాయండి, ఏం సరిపోతాయండి స్పెషల్ ట్రైన్ 2-3 ట్రైన్లు వేసారంటే. సంక్రాంతి టైంలో అయినా అట్లీస్ట్ పెంచితే మంచిది. చాలా దారుణంగా ఉంది, చూస్తున్నారు కదా మీరు కూడా. అది ఇది జనరల్ రిజర్వేషన్ తీసుకుని వచ్చాము కానీ ఏం లేదు. మరి వీళ్ళ ప్లానింగ్, వీళ్ళ మేనేజ్మెంట్ తెలిసినప్పుడు కాట్ ఎక్స్పెక్ట్ రష్. దానికి తగినటువంటి బోగీలు వేయాలని తెలియదా? ఒక 6 బోగీలు జనరల్ వేస్తే ఏమైంది? అంతా రిజర్వేషన్ ఉన్నోళ్ళు వెళ్తారా? రిజర్వేషన్ ఉన్నోళ్ళే, ఎక్కిన వాళ్ళు అంతా జనరలే. స్పెషల్ ట్రైన్ పెంచాలి సార్. చిన్నపిల్లలతో వచ్చిన చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్రైన్స్ టికెట్స్ బుక్ అవుతున్నాయి, అమౌంట్ కట్ అయిపోతుంది, టికెట్ బుక్ అవ్వట్లేదు సార్. ఏమవుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు కదా మాకు. ప్రీమియం తత్కాలు ఇప్పుడు 1300 పడింది కానీ చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంది. లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ పిఎన్బిఎస్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 320 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల సౌకర్యార్థం ప్రైవేటు పాఠశాలల బస్సులను గమ్యస్థానాలకు చేరేందుకు ఏర్పాటు చేశారు. 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు చేరుకునేందుకు 50 స్కూల్ బస్సులను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో గుంటూరు బస్టాండ్ కిటకిటలాడింది. 2 రోజులుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గుంటూరు బస్టాండ్లో తమ పట్టణాలు, గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం ఎదురు చూశారు. గుంటూరు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారితో ఎన్టీఆర్ బస్టాండ్ కలకల్లాడింది. గుంటూరు నుంచి ఒంగోలు, పొదిలి, కావలి, నెల్లూరు, నర్సరావుపేట వైపు రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గుంటూరులోనే ఉంటాము, వెకేషన్కి ఒంగోలు వెళ్తున్నాము. బస్సులు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తాం. అంటే మా ఫ్రెండ్ వస్తుంది, ఆమె కోసం వెయిట్ చేస్తాం. మాట్లాడాలి అలా బస్సులే ఉంది, అట్లా వచ్చి గంట అవుతుంది. వచ్చి పండగకి ఇంటికి వెళ్తున్నాం, ఇంకేం బస్సులు ఎదురులేదు. ఇన్ని రోజుల్లో అందుతాయి బాగానే, కొంచెం రష్గా ఉందని బస్సులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడు ఊరికి వెళ్ళాలంటే బస్సులు ఏమి రావట్లే, 2 గంటలకు బస్సు వస్తుంది. మేము గుర్రంనాడిపాలెం వెళ్ళాలి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. సంక్రాంతి పండుగ దృష్ట్యా మన గుంటూరు బస్ స్టేషన్ నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఈ బస్ స్టాండ్కి వచ్చిన ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి ఇక్కడ గుంటూరు నుంచి ముఖ్యంగా ఒంగోలు సెక్టర్లో బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఒంగోలు, పర్చూరు, మాచర్ల, పిడుగురాల, నర్సరావుపేట, వినుకొండ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులు వస్తున్నప్పుడల్లా మనం ఎక్స్ట్రా బస్సులు పెట్టుకుని ఏదైతే మన దగ్గర ఉన్న బస్సులను డీవేట్ చేసుకుని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విశాఖలో రైల్వే స్టేషన్ వచ్చే సమయానికే రైళ్లన్నీ పూర్తిగా నిండిపోతుండటంతో ప్రజలు ముందుగానే ప్లాట్ఫామ్లపై పెద్ద సంఖ్యలో గుమిగూడారు. విశాఖ నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రమాదాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలని మోహరించారు. రైళ్లలో బెర్తులు లేక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ భరించలేక చాలా మంది బైక్లపైనే పయనమయ్యారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉంటోన్న వారు బైక్లపై 100 కిలోమీటర్లు గంటల తరబడి ప్రయాణించి సొంతూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, కోల్కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు బాగా పెరిగాయి. ఎంతో దూరం నుంచి వస్తోన్న తమకు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ ఊరట కలిగిస్తోందని, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని ద్విచక్ర వాహనదారులు అంటున్నారు. ఇప్పుడు తుని వెళ్తున్నాం, అన్నవరం దగ్గర తుని, హైదరాబాద్ నుండి వస్తున్నాం బైక్ మీద. బస్సు టికెట్లు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ట్రైన్లు కూడా దొరకలేదు, ఇంకా బండి మీద వచ్చేస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు మహా 3000, 4000 ఉన్నాయి. దానివల్ల ఇంకా ముగ్గురు రావాలంటే 10,000 అవుతుంది ముగ్గురికి. ఇంకా అది బండి మీద అయితే 1500 పెట్రోల్ కొట్టించుకుంటే ముగ్గురు వచ్చి వెళ్ళిపోవచ్చు. అలా వచ్చేసి బస్సులో అవన్నీ సేమ్ కాస్ట్ అయిపోతున్నాయి కదా. ఇదైతే ప్రశాంతంగా మనం అనుకున్న టైంకి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు. ఆ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఒక టికెట్కి తీసుకోవాలంటే 4-5 రోజులు వెయిట్ చేసినా రావట్లేదు. బస్సులు కూడా అంతే బాగా కాస్ట్ పెరిగిపోయినాయి. 2,000, 3,000 అంటే చాలా కష్టం కదా. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 3,000, 4,000 ఉన్నాయి. సో దానికంటే బండి అయితే బెటర్ కదా. ఒక 1,000 రూపాయలు పెట్రోల్ పెట్టుకొని మన శ్రమ అనుకుంటే ఒక 5 గంటలు ఇంటికి వచ్చేయచ్చు. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి రాష్ట్రానికి ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం మొదలైన వాహనాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల వాహనాలు రాష్ట్రానికి రాగా పంతంగి టోల్ ప్లాజా నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాయి. వాహనాలు ఆగకుండా టోల్గేట్ల వద్ద రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను అలరించేందుకు పల్లెలు సిద్ధమయ్యాయి. వాలీబాల్ పోటీలు, క్రికెట్ పోటీలు, కేరళ తరహా పడవ పోటీలను నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల కోడి పందాలకు బరులు వెలిశాయి. సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని, కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అనంతరం యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈత, కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు. ఆత్రేయపురంలోని ప్రధాన పంట కాల్వలో నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. డ్రాగన్ బోట్స్ ఈవెంట్స్ అనేవి నేను కేరళలో ఇంకా భోపాల్లో ఇలా నేషనల్స్ ఆడాను, కానీ ఇక్కడ ఇలా ఎంజాయ్మెంట్తో ఎప్పుడు ఆడలేదు. ఇక్కడ ప్రదేశం మొత్తం కేరళలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మెరుగు చేసి వచ్చే సంవత్సరం కూడా ఇదే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. పోటీలు వచ్చి 11 జిల్లాల నుంచి వచ్చారు సార్. ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము. ఈ సంవత్సరం మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు సార్. ఈవెంట్స్ కండక్టింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, బోట్స్, ప్రభుత్వం గవర్నమెంట్ కూడా చాలా బాగా సహకరించి చాలా బాగా చేస్తుంది సార్. ఇంకా ఇలాంటి ఈవెంట్ చేస్తూ ఉంటే ఇక్కడున్న మన కోనసీమకు సార్ ఈ కాలువలో కానీ ఒక నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి కూడా మనకి వెసులుబాటు ఉంది సార్. ఇక్కడ విశాఖ ఆంధ్ర విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా సెట్లు వేసి కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినులు చేసిన కర్రసాము ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలు అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరై సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం శివారు, కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ సైతం ఆడించేలా ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. జూదం ఆడేందుకు కూడా ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేలకు బరులు ఏర్పాటు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. గండేపల్లిలో జిల్లా స్థాయి పొట్టేలు పోటీలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని సంప్రదాయ ఆటలని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. అందుకోసం వినూత్నంగా పోలీసు సిబ్బందితో సంప్రదాయ క్రీడలు నిర్వహించారు. ప్రజలందరూ ఆ దిశగానే ఆలోచించాలని పిలుపునిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందేల బరులపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనేక చోట్ల బరులు ధ్వంసం చేశారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. మధ్యన ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఏలూరు జిల్లా కావచ్చు, ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కొంత కాక్ ఫైట్స్ కల్చర్ ఎక్కువ పెరిగిపోతుంది. సో అది ఆందోళనకరమైన విషయం. కోచ్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి, పోలీస్ శాఖ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, అయినా కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈసారి పగడ్బందీ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా చర్యలు చేపడుతున్నాము. నిన్ననే ఒక మెమో ఇవ్వడం జరిగిందండి. స్పెషల్ బ్రాంచ్ 68 ప్రదేశాలను గుర్తించింది. ఈ 68 ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు అలౌ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ బరువులు ఏర్పాటు చేస్తుంటే ఆ బరువును ధ్వంసం చేయండి. అదేవిధంగా లైటింగ్ గీటింగ్ ఏర్పాటు చేసి తీసేసేయండి. అదేవిధంగా ఆర్గనైజర్స్ బైండ్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ మధ్యన క్యాష్నో అనేది ఏర్పాటు చేస్తున్నట్టు వచ్చింది. అది లేకపోయినా కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని బైండ్ అవుట్ చేస్తున్నాము, కొందరు బైండ్ అవుట్ చేశాము. డెఫినెట్గా దీన్ని అలౌ చేసే ప్రసక్తే ఉండదు. డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఉందండి. ఇప్పుడు 28 డ్రోన్స్ ఉన్నాయి. సో డ్రోన్ కంటిన్యూస్గా ఎగరేయమని చెప్పాము. కొన్ని అనుమానిత ప్రదేశాలు, వల్నరబుల్ ప్లేస్ అయితే ఉన్నాయో వాటి మీద డ్రోన్స్ ఎగరేయమని చెప్పాము. ఆ డ్రోన్ లైవ్ కూడా మేము కంట్రోల్ రూమ్లో చూస్తున్నాము, మా ఫోన్లో చూస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నాము. ఈ 3 డేస్లో ఎలాగా ప్రజలు కూడా మాకు సహాయ సహకారం అందించాలి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు టీటీడీ పరిహారం అందజేసింది. మొత్తం 6 మృతుల్లో 4 విశాఖ వాసులు,
కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత, టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. కంచనపాలెంలోని శాంతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 27,50,000 రూపాయల చెక్కు అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మరోవైపు తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడి కోలుకున్న 28 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు వారికి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పించారు. భక్తులు ప్రభుత్వానికి, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పాలసీని తీసుకొచ్చింది. నో హెల్మెట్, నో ఫ్యూయల్ పాలసీని కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని ఇప్పటికే పెట్రోల్ బంక్ ఆపరేటర్లకు నోటీసులు పంపించినట్లు రవాణా శాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ తెలిపారు. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఈ పాలసీ ఇకపై అన్ని జిల్లాలకు వర్తిస్తుందన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ ధరించనందువల్లే ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా ప్రజల భద్రతే కాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణకు దోహదపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు.